ప్రముఖ సీనియర్ న్యాయవాది నరహరిశెట్టి శ్రీహరి అకాల మరణం తమకు తీరని లోటని ఆయన సన్నిహితులు పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. విజయవాడ నగర వేదిక న్యాయవాదిగా వారు అందించిన సేవలు సమాజం పట్ల వారికున్న నిబద్ధత ఎంతో ఆదర్శనీయమైనవని పలువురు ప్రముఖులు స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గంలోని ఒక ఫంక్షన్ హాల్లో ప్రముఖ న్యాయవాది నరహరిశెట్టి శ్రీహరి దశదిన కర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల శ్రీనివాసరావు కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు సంపూర్ణ శాంతిని చేకూర్చాలని మనసారా ప్రార్థిస్తున్నామని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. నరహరిశెట్టి శ్రీహరి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నామని పలువురు ప్రముఖులు చెప్పారు. తమతో గడిపిన శ్రీహరి మధుర స్మృతులు, విడిచి వెళ్లిన జ్ఞాపకాలు, ఆశయాలు ఎల్లప్పుడూ సజీవంగా ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ శేషసాయి, కన్జ్యూమర్ కోర్టు జిల్లా జడ్జి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, బార్ కౌన్సిల్ మెంబర్ సుంకర రాజేంద్ర ప్రసాద్, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, సెక్రటరీ కిరణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ప్రముఖ న్యాయవాదులు పిల్లా రవి, సంపర శ్రీనివాసరావు, గురునాథం, ప్రముఖ వ్యాపారవేత్తలు ఆకుల శ్రీనివాసరావు, కొణిజేటి రమేష్, దివంగత నేత వంగవీటి రంగా కుమార్తె వంగవీటి ఆశ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నటువంటి సోమర్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నివాళులు అర్పిస్తున్నారు.